నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సువర్ణ. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే తిరుమల నుంచే దేవాలయాల ప్రక్షాళన ప్రారంభమైందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అన్యాక్రాంతమైన భూములని కాపాడే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇక సీఎం చంద్రబాబు ప్రస్తుతం దేవాలయ పరిరక్షణపై దృష్టి పెట్టారని మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం. అలాగే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి దేవాదాయ శాఖ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం.